మనం ప్రజెంట్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాం. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 6వ డివిజన్లో ఉన్నాం. ఇది కంప్లీట్గా అంటే టౌన్తో పోల్చుకుంటే డిఫరెంట్ డివిజన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉంటే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్లోకి విలీనమైన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఎన్నిక అని చెప్పుకోవచ్చు. 6వ వార్డు 6వ డివిజన్ కార్పొరేటర్ బీజేపీ అభ్యర్థి మేకల వెంకటేష్ అన్న దగ్గర ఉన్నాం. మేకల వెంకటేష్ అన్నను మీరు చూస్తేనే అర్థమవుతుంది ఎంత సింపుల్ సిటీతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒక్కొక్క అభ్యర్థి సపరేట్ వాళ్ళ డివిజన్కి సంబంధించిన మేనిఫెస్టోతో ముందుకు వెళ్తూ ఉన్నారు. 1 రూపీకే శానిటరీ ప్యాడ్స్ కావచ్చు, మాల సామాజిక వర్గానికి ఎస్సీ కాలనీలో బోర్ కావచ్చు, పాత ఎస్సీ కాలనీలో ఇక ధోబీ గార్డ్ ఏర్పాటుకు కృషి కావచ్చు, గుంటూరుపల్లి గ్రామ పంచాయతీల శ్మశాన వాటిక కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటుందో ముద్రా కావచ్చు, ఎంఎస్ఎంఈ కావచ్చు, పిఎంఈజీపీ కావచ్చు, ఇటువంటి లోన్ల పథకాలకు కూడా చేదోడు వాదోడుగా ఉంటా వార్డులోని పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా 10 లక్షల జీవిత బీమాతో ముందుకు వెళ్తూ ఉన్నాడు వెంకటేష్ అన్న. 2 లక్షల ప్రమాద బీమాతో వెళ్తూ ఉన్నారు. ఇంకా చాటా భారతం రాసుకొచ్చింది. మరి అన్న చేస్తాడా చేయడా అన్నది ఆ అన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది, ఎవరెవరు పోటీలో ఉన్నారు, ఏంటి పరిస్థితి, నిజంగానే కరీంనగర్లో కాషాయమయం కాబోతుందా, ఏం జరగబోతుందో ఒకసారి అన్నని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, వెల్కమ్ టు ప్రజా వాయిస్. అన్న, ఎట్లా ఉన్నారే? మొదటిగా నమస్కారం. నేను మీ మేకల వెంకటేష్ను 6వ డివిజన్ బొమ్మగల్ మరియు గుంటూరుపల్లె గ్రామం నుండి పురపాలక సంఘంలో మొదటిసారి ఈసారి విలీనమైంది. అంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నది. దాని ద్వారా ఇప్పుడు బీజేపీ అంటే మా మంత్రివర్యులు కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు ఒక్కసారి అవకాశం అంటే 6వ డివిజన్ బీజేపీ పార్టీ తరఫున మాకు అవకాశం కల్పించినారు. దానికి గాను మేము ఈరోజు ప్రతి వాడవాడలా గల్లీలో తిరుగుతూ చూసిన ప్రతి ఒక్కరి సమస్య భావిస్తున్నాను. ప్రతి దగ్గర డ్రైనేజ్ వ్యవస్థ శిథిలావస్థలో చేరుకుంది. ఈ గ్రామ పంచాయతీ ఇప్పుడు కార్పొరేషన్ కలిసింది. దాని ద్వారా ఇప్పుడు ముఖ్యంగా ఏ ప్రభుత్వం ద్వారా చేయని పనులు ఇప్పుడు కేవలం కేంద్ర ప్రభుత్వం ద్వారానే చేయడం జరుగుతుంది. నిధులు లేవు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ లేదు, స్టేట్లో లేదు, మరియు సెంట్రల్ లేదు, ఎక్కడ లేదు. అది దానికి బీఆర్ఎస్కు ఓటేసినట్లయితే ఆ ఓటు చెత్తబుట్టీలు వేసినట్టే. మెయిన్గా వెంకటేష్ అన్న ఊర్ల సమస్యలు అప్పుడు కరీంనగర్ టౌన్తో పోల్చుకుంటే ఊరు ఇప్పుడే మొదటిసారిగా కార్పొరేషన్ కలిసింది కాబట్టి ఎటువంటి సమస్యలు ఉన్నాయి మేజర్ మీ వార్డులో, మీ డివిజన్లో? ఓకే, మా వార్డులో ఏంటంటే ముఖ్యంగా సీసీ రోడ్ల నిర్మాణాలు, వీధి దీపాలు, శ్మశాన వాటి గుంటూరుపల్లె మెయిన్గా గుంటూరుపల్లె శ్మశాన వాటిగా చాలా ఇబ్బందికరం ఉంది. బొమ్మకల్లు గుంటూరుపల్లె అయితే ఇవన్నీ మెయిన్ సమస్యలు ఏంటంటే సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. అందుకు మేము చేసేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఇప్పుడు స్మార్ట్ సిటీ కింద ఒక సంవత్సరానికి 100 కోట్లు నరేంద్ర మోడీ గారు ప్రతి కార్పొరేషన్కి ఇవ్వడం జరుగుతుంది. దానిలో అనుగుణంగానే మనం 6వ డివిజన్లో బీజేపీ పార్టీకి గెలిపించినట్లయితే మీరు ప్రజలందరికీ చేదోడు వాదుడుగా నేనుంటూ ప్రతి ఇంటి గడప తడుతూ ప్రతి సంక్షేమ పథకాన్ని కేంద్రం నుండి రాష్ట్రం నుండి వచ్చే సంక్షేమ పథకాలు ఏవైతేనేమి నేను ప్రజల వద్దకు చేరుస్తా హామీ ఇస్తున్నాను. ఇప్పుడున్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం ఉంది, ₹1 లేదు. ప్రతి కాడ సీసీ రోడ్లు మేము హామీ చేసినాం, మేము శాంక్షన్ చేసినామని కొబ్బరికాయలు కొట్టడం తప్ప ఒక ఇసుక పోసేది, ఒక రోడ్డు పోసేది లేదు. ఆ కేంద్ర ప్రభుత్వం నిధులతో కేవలం బీజేపీ పార్టీ కరీంనగర్ మేయర్ కైవసం చేసుకున్నట్లయితే మేయర్ 6వ డివిజన్లో అభివృద్ధి ఫలాలు అందుతాయి. మాది ఇన్ని రోజులు గ్రామంలో ఉండే గ్రామం ఇప్పుడు కార్పొరేషన్గా విలీనమైంది కాబట్టి మా చిన్న ఏరియాలన్నీ స్లమ్ ఏరియాలు చాలా ఉన్నాయి. ప్రతి డివిజన్ల సమస్యలు చాలా ఉన్నాయి. 2 సంవత్సరాల తర్వాత గ్రామ పంచాయతీ నుండి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 2వ సంవత్సరంలో విలీనం చేశారు మన కార్పొరేషన్లో. ప్రతి ఇయర్లో అంటే ప్రతి వాడల మురికి వాడలు, రోడ్లు లేవు ఇంతవరకు, తాగునీటి సమస్యలు, అవన్నీ సమస్యలు ప్రాబ్లంలు అన్ని సమస్యలు సాల్వ్ కావాలనుకుంటే బీజేపీ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇచ్చినట్లయితే కరీంనగర్లో మేయర్ కైవసం బీజేపీకి అవకాశం ఇచ్చినట్లయితే ప్రతి ప్రభుత్వ పథకాలన్నీ మేము అక్కడ సెంట్రల్ నుండి తీసుకొచ్చి ఒకటే అన్న, బీఆర్ఎస్ ఏమో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది, ఎంత లేకుండా ఎంతో సంపాదించిండ్రు. కాంగ్రెస్ ప్రజెంట్ అధికారంలో ఉంది, అధికారం ఉన్న పార్టీ ఎంతైనా ఖర్చు పెడుతుంది. నీ దగ్గర ఏముందని ఖర్చు పెడుతుంది? మా దగ్గర ప్రజల మనసు ఉంది. ప్రజల మనసులో మేమున్నాము. మేము స్థానికంగా ఉంటాం. ఎప్పుడు అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని నేను. ఇక్కడ స్థానికంగా ఉండాలి. ప్రజలు అల్టిమేట్గా చూసేది డబ్బునే కదా. డబ్బు చూడాలి. ఇప్పుడు నేను అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రజల మనసు గెలుస్తున్నాను. ఆల్రెడీ నేను గెలుస్తున్నాం. అలా ప్రజలను నేను అందరి మనసులో పొందిన వ్యక్తిని నేను. ప్రజలు డబ్బుకు ఆశపడాలని భావిస్తున్నాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ కాకుండా మేకల వెంకటేష్కి ఎందుకు ఓట్లేయాలి ఆ డివిజన్ ప్రజలు, 6వ డివిజన్ ప్రజలు? అందరి సమస్యలపై నాకు అవగాహన ఉంది కాబట్టి ప్రతి ఇంటి సమస్య నేను నా సమస్య భావిస్తాను కాబట్టి నాకు అవకాశం ఇస్తారని నేను నమ్ముకుంటున్నాను.
ఓకే. ఓకే. నార్మల్గా ఈరోజు రేపే కదా లాస్ట్ చివరిగా ఎన్ని ఓట్లు ఉన్నాయన్న డివిజన్లో? డివిజన్లో ఇప్పుడు 4790 ఓట్లు ఉన్నాయండి. ఎంతమంది పోటీలో ఉన్నారు? 6 పోటీలో ఉన్నాం. ప్రధాన పార్టీలు 3 ఉన్నాయి, ఇండిపెండెంట్గా ముగ్గురు వ్యక్తులు పోటీ చేస్తున్నారు. ఎవరు మేకల వెంకటేష్కి ఎవరు పోటీ అనుకుంటున్నారు? మాకు ఎవరు లేరు పోటీ. మేము ఆల్రెడీ మేము అంటే విజయ పథకంలో పోతున్నాం. మేము విజయ దిశగానే వెళ్ళిపోతున్నాం. ప్రజల మనసుతోటి మేము విజయ దిశ మోస్తున్నాం. ఆల్రెడీ బీజేపీ పార్టీ 6వ డివిజన్ గెలుస్తుంది. మాకు పోటీ అంటే ఎవరు లేరు. బొమ్మకల్ నుండి 6వ డివిజన్ నుండి. బొమ్మకల్ 6వ డివిజన్. ఇక్కడ రాజు ఉన్నాడు, రాజుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనేక రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ క్యాడర్ మొత్తం కరీంనగర్కు వివిధ ప్రాంతాలకు వచ్చిండ్రు. ఎవరికి షెడ్యూల్ ప్రకారం వాళ్ళు వచ్చిండ్రు. షేర్లింగంపల్లి నుంచి రాజు వచ్చిండు. రాజు ఎట్లా ఉంది మీరు వచ్చిన కాంచి? ఏం అబ్జర్వ్ చేసిండ్రు ఈ ఊర్లో, ఈ డివిజన్లో? మీరు చూస్తూ ఉన్నారు వెనకంతా యువకులే కనబడుతున్నారు. కాషాయపు దండు బహుశా నాకు తెలిసి 66 డివిజన్లో మేకల వెంకటేష్ ఒక సాదా సీదా కార్యకర్త. 6వ డివిజన్ 66 డివిజన్లో 6వ డివిజన్ కార్యకర్తకి టికెట్ ఇచ్చినారు. సామాన్య కార్యకర్త, సింపుల్ కార్యకర్త. ఇట్లా చూస్తే అట్లా బండి వేసుకొని పోయి ప్రచారం చేసుకుంటారు. ఇంతమంది కాషాయపు దండు ఉన్నారన్న. మీరు చూడండి, ఎవ్వరు ఇక్కడ నేను వచ్చి దాదాపు ఇది 7 రోజులు అవుతుంది. ఒక్కరు కూడా ఏది ఆశించకుండా నిస్వార్థపు సేవ. వాళ్ళు భారతీయ జనతా పార్టీ కరీంనగర్ గడ్డ మీద కాషాయం జెండా ఎగరేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఓకే. ఎట్లా చూస్తారు ఓవరాల్గా కరీంనగర్ కార్పొరేషన్ వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్గా? మంచి వాతావరణం కనబడుతుందన్న. ఎంఐఎం చేతుల్లో కాంగ్రెస్ పార్టీ. గతంలో మీరు గమనించినారు, గతంలో జిహెచ్ఎంసీలో మీరు చూసారు బండా కార్తిక గారు కార్పొరేటర్గా మన మేయర్గా పనిచేసినప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే 2.5 సంవత్సరాలు పంచుకున్నారో, ఇప్పుడు అదే కోణంలో ఎంఐఎం చేతుల్లో కబంధ హస్తాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. వారు ఇక్కడ కనీసం 10 నుంచి 12 సీట్లు కానీ ఒకవేళ ఎంఐఎం గెలిచినట్టయితే మేయర్ పీఠాన్ని బ్లాక్మెయిల్ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కైవసం చేసుకునే సర్వశత అన్ని రకాలుగా వారి అస్త్రాలను వాడుతూ ఉన్నారు. ఎంఐఎం పార్టీ ఇక్కడ కాషాయం వాళ్ళ కరీంనగర్ మీద వారి జెండా ఎగరేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాతావరణం చూస్తూ ఉంటుంటే ఈసారి ఓట్స్ అన్నీ వాళ్ళైతే ఎట్లయితే పోలరైజ్ చేస్తూ ఉన్నారో యువకుల్లో ఓటర్స్లో ఒక మంచి చైతన్యం వచ్చింది. ఈసారి కరీంనగర్ గడ్డ మీద కాషాయం జెండా ఎగరాలని ప్రతి ఒక్క యువకుడు ఓటర్కి ఆ మినిమం ఆ సెన్స్ వచ్చేసింది వాళ్ళకి. ఇది ఓవరాల్గా 6వ డివిజన్లో అంటే 100 కోట్ల ఆస్తులు లేకపోవచ్చు, కానీ 100 మంది ప్రేమను మాత్రం సంపాదించిన 1000 కోట్ల ఆస్తులు లేవు. సింపుల్ కార్యకర్తకు బండి సంజయ్ టికెట్ ఇచ్చిండని చెప్పుకోవచ్చు. సామాన్య కార్యకర్తలకు టికెట్లు ఇచ్చిన నేపథ్యం మాత్రం ఆ బిడ్డలందరూ గెలవాల్సిన ఆవశ్యకత ఉంటుంది, కుల మతాలకు అతీతంగా. అందుగురించి 6వ డివిజన్లో ఇప్పుడు మాది డిఫరెంట్ కాన్సెప్టు. అంటే టౌన్లో వేరే పరిస్థితులు ఉంటాయి, ఊర్లో వేరే పరిస్థితులు ఉంటాయి. ఊర్లో ప్రతి ఒక్కరికి అనేక రకాలుగా సంబంధాలు ఉంటాయి. 6వ డివిజన్ మాత్రం 100కు 100% గెలిచి తీరుతా అంటున్నారు మేకల వెంకటేష్ అన్న. మరి 13వ తారీఖు బాక్సులు ఇప్పితే ఏం జరగబోతుందో చూద్దాం. ఓవరాల్గా మంచి యువకులు మాత్రం ఈ ఊర్లో, ఈ డివిజన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సంతోష్తో మేనం శ్యామ్, 6వ డివిజన్ కరీంనగర్ నుండి.